ఈనాడు అధినేత రామోజీరావుతో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన రేవంత్ రెడ్డి ప్రధాని పర్యటన నుండి నేరుగా రామోజీరావు దగ్గరకు రావడం వెనుక చాలా వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలా రామోజీరావును రేవంత్ కలిసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారా అనే దిశగా ఈ చర్చలు కూడా సాగుతున్నాయి. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది సీఎం రేవంత్కు సిట్టింగ్ స్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొడంగల్ నుండి విజయం దక్కించుకున్నాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఈ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో దీన్ని తిరిగి నిలబెట్టుకోవడం రేవంత్కు ప్రతిష్టాత్మకంగా మారింది. మల్కాజ్గిరి నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేరు ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికే ఇక్కడి నుండి టికెట్ ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపున మధు ఎస్కి గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, నిర్మాత బండ్ల గణేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ముఖ్యంగా బరిలో ఉన్నారని చర్చకు వస్తుంది. వీరిలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ సీటుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ పోరులో మల్కాజ్గిరి నుండి పోటీ చేసి ఘోర ఓటమి చవిచూశారు. దీంతో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయనకు పట్టు లేదనే భావన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి నియోజకవర్గం మార్పు కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇక మధు యాస్కిని తీసుకుంటే ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఆయనకు కూడా సానుకూల పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు మధు యాస్కి మల్కాజ్గిరిలో అడుగు పెడితే ఇక్కడే తిష్ట వేస్తారన్న వాదన కూడా ఉంది. బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డికి కూడా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈయనను తీసుకోవద్దంటూ కాంగ్రెస్లో అసంతృప్తులు పెళ్లిబెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కూడా మల్కాజ్గిరి స్థానం దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బండ్ల గణేష్ విషయాన్ని తీసుకుంటే ఆయనకు మల్కాజ్గిరి సీటు ఇస్తే అది పెద్ద మైనస్తో పాటు హాస్యాస్పదంగా కూడా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ఇక్కడ కమ్మ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈనాడు అధిపతి రామోజీరావుతో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మల్కాజ్గిరి స్థానం నుండే ఎవరూ ఊహించిన విధంగా ఒక కొత్త అభ్యర్థిని రంగంలో దింపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ చూపు ఈనాడు సీనియర్ పాత్రికేయుడిపై పడినట్లు తెలుస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడే కావడం, హైదరాబాద్ నేపథ్యం ఉండటంతో పాటు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కావడం, పైగా ఈయన సామాజిక వర్గానికి మల్కాజ్గిరిలోనే 3 లక్షల పైచులకు ఓట్లు ఉండటం వంటివి రేవంత్ను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ పాత్రికేయుడి సామాజిక వర్గానికి ఇంతవరకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించకపోవడం కూడా ప్లస్గా మారినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సామాజిక వర్గం నుండి ఇప్పటి వరకు ఎవరూ ఏ పార్టీ తరపున కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కించుకోలేకపోవడం కూడా రేవంత్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈయన హుటాహుటిన రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయినట్లు సమాచారం. మల్కాజ్గిరిలో ఈనాడు పాత్రికేయుడి సామాజిక వర్గం ఓట్లు పక్కన పెడితే కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు 3 నుండి 4 లక్షల వరకు ఉంటాయి. అంటే అటు బీసీ పాత్రికేయుడి సామాజిక వర్గం ప్లస్ కమ్మ వర్గం రెండూ కలిస్తే ఎలాంటి నేతపైనైనా కాంగ్రెస్ విజయం దక్కించుకోవడం సునాయాసమన్నది రేవంత్ ఆలోచనగా ఉందని తెలుస్తుంది. అందుకే ఈయన ఇంత హఠాత్తుగా రామోజీరావుతో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఈనాడు దినపత్రికలో కంట్రిబ్యూటర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తొలి రోజు నుండి హైదరాబాద్లోనే పనిచేశారు. తర్వాత స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా హైదరాబాద్ కేంద్రంగానే వృత్తిలో కొనసాగారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఈయన సొంతం. పైగా సెలబ్రిటీలతో సహా ఉన్నత స్థాయి వర్గాలతోనూ ఈయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఆర్థికంగా బలం ఉండటం, సామాజిక వర్గం పరంగా బీసీల్లో వెనుకబడిన వర్గం కావడం వంటివి కలిసి వస్తున్న పరిణామాలు. వీటికి తోడు రామోజీరావు మద్దతు కూడగడితే మల్కాజ్గిరిలో రేవంత్ టీవీ మరోసారి రెపరెపలాడుతుందనే వాదన కూడా వినిపిస్తుంది.